ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైనటువంటి నా పరమ తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పునరుత్థాన ఉదయకాలంను బట్టి మీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క మార్చి మాసంలో మొదటి పునరుత్థాన దినమున మీ సన్నిధికి వచ్చుటకు మాకు ఇచ్చినటువంటి యొక్క గొప్ప కృపను బట్టి మీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం. రాజులకు రాజువైనటువంటి నా తండ్రి, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మహిమ కలిగిన రారాజు, అధికారం కలిగినటువంటి దేవుడు, స్తుతుల మీద ఆసీనుడైనటువంటి పరమ తండ్రి, నీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల ఆరాధనలో మీరే అధ్యక్షత వహించి మీ పరిశుద్ధాత్మ సంచారం జరిపించమని మీ పాదములను బట్టి బతిలాడుతున్నాం. ఈ దినవర్తమానం అందిస్తున్నటువంటి నీ దాసుని నజరేడైనటువంటి యేసు క్రీస్తు నామములో అభిషేకించి మీ యొక్క శబ్ద తరంగాలు నా ప్రభువా ఈ మైక్ ద్వారా వింటున్నటువంటి ప్రతి బిడ్డ కూడా వారి హృదయంలో బలపరచబడి మీ శక్తిగల నామాన్ని కీర్తించుటకు, మహిమపరచుటకు, ఆరాధించుటకు నాయన మీ కృపను చూపించమని, మీ సంకల్పాన్ని నెరవేర్చమని, మీ కాపుదలు అనుగ్రహించమని. యారి దిశకి యోతరమశాంతలరాఫ. స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవా. అల్ఫయో మేఘైనటువంటి నా తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మహిమ కలిగిన రాజా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నా ప్రభువా, మీ వాక్యం సెలవిస్తున్న రీతిగా యథార్థవంతుడు వర్ధిల్లునని చెప్తున్నాం. సత్యమును నిన్ను స్వతంత్రుని చేస్తుందని చెప్తున్నాం. నా ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నేను నాతో పాటు సంఘమంతా కూడా ఈ విధమైనటువంటి అనుభవంలో ముందుకు వెళ్ళడానికి మీ కృపను చూపించమని, మీ సంకల్పాన్ని నెరవేర్చమని, ఈ యొక్క ఉదయకాలం మీ యొక్క వాక్కును అందించడానికి యాప్రాలు వెళ్ళినటువంటి నీ దాసుని అభిషేకించండి. అక్కడ మీరు వాడుకొనండి. వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు క్షేమకరమైనటువంటి సమాచారంతో నీ సన్నిధిలో వచ్చుటకు సహాయం చేయమని. యకేదర శలిదికి యోత మక్కు శాంతాలారా. మీ ఉన్నతమైనటువంటి నామం కీర్తించుటకు, మహిమపరచుటకు, ఆరాధించుటకు మీ కృపను నాకు అనుగ్రహించమని, మీ సంకల్పాన్ని నెరవేర్చమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొనిచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో సంఘంగా కొన్ని పాటలు పాడుకుందాం. దినదినము బలముందెదరు. ఆడవారని ఆకువలే దినదినము బలముందెదరు. జీవజలపు నది ఒడ్డున వృక్షముల వలె పెరిగెదరు. జీవజలపు నది ఒడ్డున వృక్షముల వలె పెరిగెదరు.
రక్షణకు, మరణము నుండి జీవముకు, చీకటి నుండి వెలుగులకు, మరణము నుండి జీవముకు, చేయి విడువక తనతో కూడా యేసే నడిపించును, చేయి విడువక తనతో కూడా యేసే నడిపించును. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, హల్లెలూయా, ఆహా హల్లెలూయా. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు, యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. చీకు చింతలు కలిగినను, చెరలో దుఃఖము కలిగినను, చీకు చింతలు కలిగినను, చెరలో దుఃఖము కలిగినను, కనురెప్పవలె కాపాడి యేసే విడిపించును, కనురెప్పవలె కాపాడి యేసే విడిపించును. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, హల్లెలూయా, ఆహా హల్లెలూయా. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు, యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. నడి సంద్రములో పయనించిన, నట్టడవులలో నివసించిన, నడి సంద్రములో పయనించిన, నట్టడవులలో నివసించిన, ఎన్నడు మరువక ఎడబాయక యేసే నడిపించును, ఎన్నడు మరువక ఎడబాయక యేసే నడిపించును. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు, యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. ఆనందముతో దినదినము సంతోషముతో నుందురు, ఆనందముతో దినదినము సంతోషముతో నుందురు. హల్లెలూయా, ఆహా హల్లెలూయా, హల్లెలూయా, ఆహా హల్లెలూయా. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు, యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. హల్లెలూయా. దయచేసి చప్పట్లు కొడుతూ దేవాది దేవుని ఆరాధిద్దాం. నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా తప్పించేదనంటివి, నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా తప్పించేదనంటివి. నీ
హల్లెలూయా. కొడుతూ దేవుని ఆరాధిద్దాం. సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. తెలివిని నమ్ముకొని తూలి పడ్డాను, తెలివిని నమ్ముకొని తూలి పడ్డాను, బుద్ధి జ్ఞానము నిదానమని నీ చెంతకు చేరాను, బుద్ధి జ్ఞానము నిదానమని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. బలమును నమ్ముకొని భంగపడ్డాను, బలమును నమ్ముకొని భంగపడ్డాను, శక్తిమంతుడా నా కోటవని నీ చెంతకు చేరాను, శక్తిమంతుడా నా కోటవని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. ధనమును నమ్ముకొని దగా పడ్డాను, ధనమును నమ్ముకొని దగాపడ్డాను, సుఖ సంపద నీ దీవెనని నీ చెంతకు చేరాను, సుఖ సంపద నీ దీవెనని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు
యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, స్తోత్రం తండ్రి. నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. హల్లెలూయా. హల్లెలూయా. రెండు చేతులు ఆకాశం వైపు చెప్తామా? స్తోత్రం, స్తోత్రం. నీవే ఆధారము, నీవే నా అవును ప్రాణము. దేవానికి స్తోత్రం. మా ప్రాణమైన దేవానికి స్తోత్రం. మా ఆధారముగా ఉన్న దేవానికి స్తోత్రం. కొంచెంసేపు మనం దేవుని ఆరాధిద్దాం. దేవుని ఆరాధించే సమయాలను మనం గుర్తిద్దాం. మన మనసులో అటు ఇటు పోనివ్వకుండా ఆయన ఉన్నాడు కాబట్టి నీవు నేను సజీవు లెక్కలు ఈ దిన మందిరంలో ఉన్నామమ్మా. మరొక క్రొత్త నెలను, క్రొత్త పునరుద్ధాన దినాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉంటున్నాడు. దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ కొరతల వైపు చూడకుండా ఉంటే నీవు చక్కగా దేవుని స్తుతించగలవు. హల్లెలూయా. ఆపత్కాలమందు ఆయన నమ్ముకునే సహాయకుడుగా ఉన్నాడు మనకు. హల్లెలూయా. స్తోత్రం దేవా. రక్షణకర్త నీకు స్తోత్రం. మా దుర్గమానికి స్తోత్రం. మా ఎత్తైన కోటానికి స్తోత్రం. తరతరముల నుండి మా నివాస స్థలము నీవైన దేవానికి స్తోత్రం, స్తోత్రం. మా జీవితాల్లోని మారా అనుభవములు మధురముగా చేస్తున్న దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. నమ్ముకొనదగిన సహాయకుడా నీకు వందనాలు, మీకు వందనాలు దేవా, వందనాలు ప్రభువా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించు నీ ఆవరణంలో ప్రవేశించిన మమ్ములను ప్రభువా మీరు చూచుచున్న దేవుడవైనందుకు నీకు వందనాలు. మా మధ్యలో సంచారం జరిగిస్తున్నందుకు వందనాలు, 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 వందనాలు. యేసయ్యా, 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 యేసయ్యా నీకు స్తోత్రం. మా శైలమా నీకు స్తోత్రం. అతి సుందరుడా నీకు స్తోత్రం. అతి మనోహరుడా నీకు స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన దేవా నీకు స్తోత్రం, స్తోత్రం. న్యాయము చేయుట యెహోవానకు నాకు ఇష్టం అంటున్న దేవా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం దేవా, స్తోత్రం ప్రభు. సమాధానకర్త, సమాధాన అధిపతి నీకు స్తోత్రం. నిత్యుడైన దేవా నీకు స్తోత్రం. నిరత నివాసి నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మా బలమా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. వందనాలు, 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 వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యేసయ్యా మా ఆనంద కారణమా నీకు స్తోత్రం, స్తోత్రం తండ్రి. మందిరములోని ఆనందముతో సమృద్ధితో మమ్మల్ని నింపుతున్నందుకు నీకు వందనాలు. ఓ మా హృదయంలో ఉన్న శూన్యతను మీరు తీసివేస్తున్నందుకు నీకు వందనాలు. యేసయ్యా, 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 యేసయ్యా. నీ దగ్గరకు వచ్చి వారిని ఎన్నడూ త్రోసివేయనటువంటి దేవుడు అయినందుకు నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు, నీకు వందనాలు తండ్రి. యేసయ్యా, యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం దేవా, స్తోత్రం తండ్రి. మేలులు చేయకుండా ఉండలేవని ప్రభు నిన్ను స్తుతిస్తుంటున్నాం తండ్రి. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవా నీకు వందనాలు, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వందనాలు దేవా, వందనాలు ప్రభువా, వందనాలు ప్రభువా. యేసయ్యా, 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 యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం దేవా. వందనాలు తండ్రి, వందనాలు దేవా. ఆకాశమందు సింహాసనం మీద ఆసీనులుగా ఉన్న దేవా, ఈ ఉదయకాలం మా మధ్యలోకి మీరు దిగి వచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. యేసయ్యా, యేసయ్యా. చక్కటి స్తుతి సింహాసనమును మేము చేస్తుంటుండగా ప్రభువా, ప్రభువా, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా నీ సన్నిధిని ఇక్కడ బహుబలంగా దిగచేయమని బ్రతిలాడుకుంటున్నాం. యేసు రాజా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం దేవా, స్తోత్రం ప్రభు. మహోన్నతుడా నీ చాటునా నే నివసించెదను, సర్వశక్తి
భక్తుడా నీ నీడలో నే విశ్రమించేదను, బలవంతుడా నీ సన్నిధినే నే ఆశ్రయించేదా అనుదినము. బలవంతుడా నీ సన్నిధినే నే ఆశ్రయించేదా అనుదినము. యేసయ్యా యేసయ్యా అందరం పాడదాం. యేసయ్యా యేసయ్యా రాత్రి వేళ కలుగు భయముకైనా, పగటిలో ఎగిరే బాణముకైనా, చీకటిలో సంచరించు తెగులుకైనా, దీనమెల్లా వేధించే వ్యాధికైనా నే భయపడను, నే దిగులు చెందాను. బిగ్గరగా పాడదాం. నా తోడు నీవే, నే భయపడను, నే దిగులు చెందాను. యెహోవా రాఫా నా తోడు నీవే. యేసయ్యా యేసయ్యా నోరు తెరుద్దాం, దేవుని స్తుతిద్దాం. వేయి మంది నా ప్రక్క పడిపోయినా, 10,000 నా చుట్టూ కూలినను, అంధకారమే నన్ను చుట్టుముట్టినా, మరణ భయమే నన్ను వేధించినా, నే భయపడను, నే దిగులు చెందాను. యెహోవా నీసి నా తోడు నీవే. అందరం పాడదాం. భయపడను, నే దిగులు చెందాను. యెహోవా నీసి నా తోడు నీవే. యేసయ్యా 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 యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్. దేని కొరకు మనం ఈ దినం భయపడతా ఉన్నాం? ఎక్కడో ఏదో జరుగుతుందని, ఎక్కడో ఏదో వ్యాధి మొదలైందని, ఎక్కడో చర్చిలు పడవేస్తున్నారని, ఎక్కడో విశ్వాసులను సేవకులను చంపుతున్నారని. ఈ దినం వాక్యము మనం పలుకుదాం. నే భయపడను, నే దిగులు చెందను. యెహోవా రాఫా, యెహోవా ఎబెనేజర్గా ఆయన మన ముందున్నాడు. చెప్పుకుందాం మనల్ని మనకు. నేను భయపడను, నేను ఏ వ్యాధికి భయపడను, నేను ఏ పరిస్థితులకు కూడా నేను భయపడను. యెహోవా ఈరే నాతో ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం దేవా, స్తోత్రం తండ్రి, నీకు వందనాలు, వందనాలు ప్రభువా. గొప్ప దేవా నీకు స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి, నీకు వందనాలు. ఎన్నోసార్లు భయపడొద్దని చెప్పిన దేవుడు మనల్ని మంచి పరిస్థితుల గుండా తీసుకువెళ్ళినాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఎన్నిసార్లు భయపడ్డావో, తర్వాత ఎంత ధైర్యం దేవుని వద్ద నుండి పొందుకున్నావో. మన దేవుడు మారని దేవుడమ్మా, మన దేవుడు మాట తప్పని దేవుడు అయి ఉంటున్నాడు. ఆయనే అల్ఫా ఓమేగా అయి ఉంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం దేవా. మరలా ఈ పాట పాడుతూ దేవుణ్ణి స్తుతిద్దాం. ఏ వ్యాధి కొరకు నువ్వు భయపడుతున్నావు, ఏ రోగం కొరకు భయపడతా ఉన్నావు నువ్వు? దేవుడు నిన్ను ఎన్నోసార్లు స్వస్థపరచలేదా? దేవుడు మారడని నీవు నమ్మవా ఈ దినము? హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం దేవా, స్తోత్రం. కునుకని నిద్రపోని దేవుని నీవు కలిగి ఉన్నావు.
సహోదరుడా, యవనస్తుడా, యవనరాలా, దేని కొరకు నీవు భయపడుతున్నావు? మందిరంలో నిలబడ్డ మనల్ని అందరినీ దేవుడు బహుగా బలపరచాలని కోరుతా ఉన్నాడు. వారమంతటి బలముతో, శక్తితో, ఆలోచనతో, విశ్వాసంతో నీవు నింపబడాలని కోరుతా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి వేళ కలుగు భయముకైనా, పగటిలో ఎగిరే బాణముకైనా, చీకటిలో సంచరించు తెగులుకైనా, దీనమెల్లా వేధించే వ్యాధికైనా నే భయపడను. హల్లెలూయా. దిగులు చెందను. యెహోవా రాఫా, నా తోడు నీవే. ఎవ్వరు మౌనంగా ఉండొద్దండి, పాడదాం. యెహోవా రాఫా, నా తోడు నీవే. యేసయ్యా, యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, యేసయ్యా. 1000 మంది నా ప్రక్క పడిపోయినా, 10,000 నా చుట్టూ కూలినను, అంధకారమే నన్ను చుట్టుముట్టినా, మరణ భయమే నన్ను వేధించినా, నే భయపడను, నే దిగులు చెందను. థ్యాంక్ యూ లార్డ్. నా తోడు నీవే, నే భయపడను, నే దిగులు చెందను. యెహోవా నీసే, నా తోడు నీవే. యేసయ్యా, 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 యేసయ్యా. మన ప్రధాన కాపరి, మన మంచి గొర్రెల కాపరి, మనల్ని పచ్చిక గల చోట్లను నడిపించే కాపరి యొద్దకు మనం వచ్చి ఉన్నాం. ఆయన ఇక్కడ సంచారము చేస్తూ ఉంటున్నాడమ్మా. నీ బాధ, నీ ఇబ్బంది ఆయన ఎరిగిన దేవుడు. నీవు మరల అధైర్యపడడానికి కారణము నీవు సరిగా వాక్యాన్ని నమ్మట్లేదని, ఆయన శక్తిని తక్కువగా అంచనా వేస్తున్నావని అర్థం. నేను దేనికి కూడా భయపడను ప్రభువా, నీవు నా ప్రక్కనే ఉన్నావయ్యా, నీవు నాతో ఉన్నావు, నీవు నాలో ఉన్నావయ్యా. చెప్దాం, దేవునికి ఆ మాటలు ఎంతో ఇష్టమమ్మా. వారమంతా ఎలా గడిపినావో, ఎక్కడ ఉన్నావో యవనస్తుడా, కానీ మందిరంలో నీవు నిలబడి ఉన్నావు. ఆయన నిన్ను చూస్తూ ఉంటున్నాడు. ఆయన కొరకు జీవించాలని ఒక తీర్మానం చేసుకో. ఈ దినము భయాలు, సందేహాలన్నీ పోగొట్టే దేవుడు అయింటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిత్యుడవైన దేవానికి స్తోత్రం, నిరత నివాసి నీకు స్తోత్రం, స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, నీకు వందనాలు దేవా. యెహోవా రాఫా నీకు స్తోత్రం, యెహోవా ఈరే నీకు స్తోత్రం, యెహోవా షమ్మా నీకు స్తోత్రం, యెహోవా షాలోమ్ నీకు స్తోత్రం, యెహోవా ఎబెనెజర్గా మమ్మల్ని మరొక నెలలో ప్రవేశపెట్టిన దైవానికి స్తోత్రం. మా ఐశ్వర్యము, మా ఆనందము నీవై ఉన్నావని మేము మా పెదవులతో ఒప్పుకుంటూ, మా మనస్సులలో ఆనందంతో నింపబడుతూ, మా రక్షణ పాత్రలను ఎత్తుకొని మమ్మల్ని మేము నేల మట్టుకు తగ్గించుకుంటూ ఈ ఉదయకాలం నిన్ను మాత్రమే సంఘంగా స్తుతిస్తూ ఉంటుండగా, మా స్తుతుల సింహాసనం మీద మీరు ఆసీనులుగా ఉన్నందుకు మీకు మాత్రమే కోట్ల కొలది వందనాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ఈ చిన్న స్తుతి ఆరాధన
మీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. దయచేసి కూర్చుందాము. ఈ సమయంలో మూల వర్తమానం అందించడానికి మన మధ్యలో దైవజనులు జోసెఫ్ ఫ్రాన్సిస్ అయ్య గారు ఉన్నారు. మరి దైవజనులు వస్తుండగా ఆసక్తితో మనం దేవుని వాక్యం వినడానికి సిద్ధపరచుకుందాము. మరి దైవజనులను చప్పట్లతో మనం ఆహ్వానిద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఇంకా గట్టి చెప్దాం మనం. ఈ మంత్ ఏం మంత్ అండి? ఈ మంత్ మార్చ్ అంటే మార్చింగ్ చేయాలి మనం. ఈరోజు మనము చూడబోయే అంశము మీరందరూ కూడా జాగ్రత్తగా శ్రద్ధగా మీ జీవితానికి అవసరమైనటువంటి అంశంగా తీసుకుంటే గొప్పగా ఈ రోజు నుంచి మన జీవితాలు మారబోతున్నాయి. ఇంకా గట్టి చెప్తామా? ఎంతమందికి దేవుని యొక్క ఆశీర్వాదం నా జీవితంలో అనుకున్న వారు చేతులెత్తాలి కరెక్ట్గా. ఇంకా గట్టిగా. బైబిల్లో దేవుడు ఆశీర్వదించాలనుకున్నంత ఆశీర్వదించబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బైబిల్లో దేవుడు అనుకున్నంతగా ఆశీర్వదించబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బైబిల్లో అంటే మీరు బైబిల్ సరిగా చదవడం లేదు. ఒక వచనం చూపిస్తా మీకు. ఈరోజు నుంచి పట్టుకోవాలి. ఈరోజు ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనము. అబ్రహాము మన స్క్రీన్ మీద వస్తుందా వాక్యము? అవకాశం ఉంటే వెయ్యి. స్క్రీన్ మీద ఏదన్నా వచనం ఉంటే వెయ్యి. ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనము అందరము కలిసి చదువుదాం. అబ్రహాము అందరు చదవాలండి. బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అబ్రాహాము ఏం పేరండి? ముందు పేరు అబ్రాము కాదు. ఇక్కడ ఆశీర్వదించబడిన వారు ఎవరు? అబ్రాహాము. ఇక్కడ కూర్చున్నవారు మీరు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారో ఆ పేరు కాదు. యేసు క్రీస్తులో నీవు నేను కొత్త సృష్టిగా ఉన్నప్పుడు ఏ పేరు దేవుడు ఇస్తున్నాడో ఆ పేరులో ఉంది ఆశీర్వాదం. కరెక్ట్ పట్టుకోవాలి. ఈరోజున చదవండి. ఎస్. అన్ని విషయములలోనూ. గట్టి చెప్పాలండి. అన్ని విషయములలోనూ. ఎన్ని విషయములలో? యెహోవా కాదు, ఎన్ని విషయములలో? కొంచెం గట్టి చెప్పాలా? ఇంకా గట్టి చెప్పాలా? ఎన్ని విషయములలో? ఇక్కడ కూర్చున్న వారికి ఎంతమందికి అలా అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదించబడినట్టుగా ఇప్పుడు నేను కూడా ఆశీర్వదించబడాలని ఎంతమంది అనుకుంటున్నారు? చేతులెత్తి చూసాం. అనుకుంటున్నారా? చెప్పాలా గట్టిగా. సాధ్యమా? గట్టి చెప్పాలా? ఎవరికి సాధ్యము? దేవునికి సాధ్యం అన్నామంటే అయిపోయింది. రాంగ్ ఆన్సర్. యేసు ప్రభువుకు ముందు అబ్రహామును అన్ని విషయములో దేవుడు ఆశీర్వదించెను. ఉందా లేదా? చెప్పాలి అక్కడ. అన్ని విషయములలో చదువుమా. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. చెప్పాలి గట్టిగా.
అన్ని విషయములోనా, కొన్ని విషయములోనా? ఇప్పుడు ఇప్పుడు యేసు ప్రభు మరణ పునరుత్థానము తర్వాత పుట్టిన వారం. ఎస్ ఆర్ నో? మనకు అబ్రహాముకు ఏమైనా మనము అబ్రహాము కంటే ఎక్కువ ఆధిక్యతలో ఉన్నామా, తక్కువ ఆధిక్యతలో ఉన్నామా? చెప్పాలా మీరు? పట్టుకోవాలి, ఇదే పట్టుకోవాలి మీరు. ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయాలు కొన్ని చెప్తాను. ఇది ఎంత స్పష్టముగా మీరు గ్రహిస్తే అంత స్పష్టముగా మన జీవితంలో ఆశీర్వాదం చూస్తామో. లాస్ట్ టైం చెప్పా మీకు, గుర్తుందో లేదో. ఈరోజు ఎంతమందికి వాక్యం అర్థమవుతుందో వారికే రిజల్ట్ వస్తుంది. లాస్ట్ టైం కూడా చెప్పాను నేను మీకు, గుర్తుందా? ఒక్కసారి మీరు యాక్షన్ చేయండి. చేతులు ఫ్రీ పెట్టుకో, ఇట్లా చూపించు, నాకు చేతులు ఉన్నాయా? వెరీ గుడ్. చెప్పాలి అక్కడ, నేను ఎంత గ్రహిస్తానో గట్టి చెప్పాలా? చెప్పాలి ఇక్కడ, చెప్పాలా? అంతే పొందుకుంటాను. అందరూ పొందుకోలేరు. హలో, దేవుడి ఉద్దేశంలో అందరూ పొందుకోవాలనుంది, కానీ అందరూ గ్రహిస్తేనే పొందుకుంటారు. ఇక్కడ కూర్చున్న వారు ఎవరు గ్రహిస్తారు అనేది ఎవరి చేతిలో ఉన్నది? గట్టి చెప్పాలా? ఇంకా గట్టిగా చెప్పాలా? చేతిలో తీసుకో ఈరోజు. ఏమని? నేను ఈరోజు ఏ వాక్యం దేవుడు నాతో చెప్తున్నాడో నేను ఫుల్గా గ్రహించాలి. ఒక్క మాట చేయి, ప్రార్థన చేయి. ఒకసారి చేతులపైకి అయితే ప్రార్థన చేయి. దేవా, ఈరోజు నాతో నీవు చెప్పే మాట ఫుల్గా గ్రహించాలి. నోరు తెరచు, అక్కడ చెప్పాలా? అడ్డపడకుండా ఫుల్ గ్రహించేసుకో. ఎవరైతే ఈ మాటలు గ్రహిస్తారో వారు ఖచ్చితంగా పొందుకుంటారో. ఆమేన్. అబ్రహామును అన్ని విషయములో ఆశీర్వదించిన విషయము 7 విషయాలు ఉన్నాయి ఆశీర్వదించిన దేవుడు. ఇప్పుడు చదవాలి మీరు. ఆదికాండము 12వ అధ్యాయము 2-3 వచనాలు. నిన్ను గొప్ప జనముగా చేసి 1 మినిట్ నానా, స్క్రీన్ మీద వస్తుందా? స్క్రీన్ మీద రానియండి, అందరు కూడా చదవాలా. 7 ఆశీర్వాదములు అబ్రహామును ఆశీర్వదించాడు దేవుడు. స్లోగా చదువుతాము, కరెక్ట్గా చదవండి మీరు. నంబర్ 1 చదువునా? నిన్ను గొప్ప జనముగా చేసి. గట్టి చెప్పాలా? నిన్ను గొప్ప జనముగా చేసి. అందరూ చెప్పాలి. నంబర్ 1 ఆశీర్వాదం ఏం చెప్తున్నా అంటే దేవుడు అబ్రాహాముకు, అబ్రాహాము నీవు ఒక్కడివే కాదు, నీ నుంచి గొప్ప జనము పుట్టిస్తున్నాను. అల్లుడి చెప్పు గట్టిగా. నాకు ప్రభుచరణ్ పాస్టర్ గారు చూస్తున్నప్పుడు ఆయనను ఒంటరిగా వారి యొక్క కుటుంబంలో అన్య జనుల నుంచి దేవుడు బయటికి పిలిచాడు. అల్లుడు చెప్పు గట్టిగా. ప్రభుచరణ్ అయ్యగారు ఆయనలో నుంచి గొప్ప జనం పుట్టించాడా లేదా? ఇంకా గట్టిగా చెప్పండి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని అలా దీవించగలడా లేదా? నమ్మమ్మా, గట్టిగా చెప్పండి. ఎస్, గట్టి చెప్పు. ఒక్కడ కావాలండి దేవునికి. అందరు చెప్పండి, గట్టి చెప్పండి, గట్టి చెప్పండి. ఆ ఒక్కడు ఎవరు చెప్పాలా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు నాకు చాలా సంతోషం ఏంటంటే, ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనములో చెప్పిన విధంగా మీరందరూ కూడా మీ బ్యాక్గ్రౌండ్లో వేరే నమ్మకాల నుంచి యేసు ప్రభు నమ్మిన వారు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. హల్లెలూయా చెప్పు గట్టిగా. ఆదికాండం 12:1 వచనం చదువుమా. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. అబ్రహాము చేసిన నంబర్ 1 పని ఏంటంటే, ఎవరైతే వారి బ్యాక్గ్రౌండ్ లో బంధువులు, తల్లిదండ్రులు ఏ దేవతలు విగ్రహారాధనలో
యేసు క్రీస్తును కాకుండా, సత్యము కాకుండా వేరే నమ్మారు, అన్నిటినీ విడిచిపెట్టాడా లేదా? ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఛాలెంజ్. విడిచిపెట్టి వస్తావా, తగిలించుకొని వస్తావా? అయ్యగారు జీవితం మీరు చూస్తూ ఉన్నప్పుడు స్టడీ చేసుకోండి. మనము ప్రసంగాలు చూడడం కాదు, జీవితాలు చూడాలా. ఇక్కడ కూర్చున్నవారు మీరు ప్రభుచరణ్ గారు అయ్యలాంటి వీళ్ళు జీవితాలను మీరు స్టడీ చేయాలా. ఈ వాక్యము వారి జీవితంలో నిజమైంది. వారి బ్యాక్గ్రౌండ్లో బంధువులు, ఆస్తులు అన్నీ విడిచిపెట్టి వచ్చారు వాళ్ళు. ఎందుకు? దేవుడు పిలిచాడు కాబట్టి. పట్టుకోవాలి ఈరోజు మేము. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆ విధంగా అబ్రహామును పిలిచినట్టుగా మీ వంశములో బంధువుల్లో నుంచి బయటికి రమ్మన్నాడు. వచ్చారు మీరు. ఎంతో సంతోషం ఉంది నాకు. ఈ సంఘములో అటువంటి వారు చూసినప్పుడు ఎంతో సంతోషము. కానీ వచ్చిన ప్రతి ఒక్కరిలో అబ్రహాము యొక్క ఆశీర్వాదాలు కనపడాలి. నంబర్ 1, నిన్ను గొప్ప జనముగా చేసి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరిలో నుంచి గొప్ప జనం పుట్టాలా. నమ్మ గట్టిగా ఆమేన్ చెప్పాలి గట్టిగా. భయపడద్దు. ఆశీర్వదించిన దేవుడు ఆశీర్వదించి చూపించాడు అబ్రహామును మనకు. ఏమని? ఇలా చేశా, ఇక్కడ కూర్చున్న వారు ఎవరైతే నమ్ముతారో వారు కూడా నేను చేయగలను చెప్తున్నాడు ఈరోజు. నిన్ను గొప్ప జనముగా చేసి. నంబర్ 1. నంబర్ 2, నిన్ను ఆశీర్వదించి. గట్టి చెప్పండి. నిన్ను ఆశీర్వదించి. యెహోవా ఆశీర్వాద వలన ఐశ్వర్యము కలుగును. గట్టి చెప్పండి. నీకు ఐశ్వర్యము కష్టము డబుల్ డ్యూటీ, ఓవర్ డ్యూటీ, సండేస్ డ్యూటీ అన్నీ చేసి కింద పడి మీద పడి అలా ఐశ్వర్యము కావాలనా? యెహోవా ఇచ్చే ఆశీర్వాదం వల్ల వచ్చే ఐశ్వర్యం కావాలనా? గట్టి చెప్పడంలే. ఇక్కడ ఎవరైనా ఆదివారం చర్చి ఎగరగొట్టి, డ్యూటీలు ఎగరగొట్టి, ఆదివారం చర్చి మానేసి డ్యూటీలు చేస్తున్నావంటే ఈ విషయం నీకు తెలియదు కాబట్టి డ్యూటీ తిరుగుతున్నావు. డబుల్ డ్యూటీ 300 వస్తుంది, 500 వస్తుంది, 600 అంటే వేరే బ్యాచ్ ఇది. ఈ బ్యాచ్ కాదు. ఈ బ్యాచ్ నమ్మినవాడు ఆదివారమో. ఎందుకు? యెహోవా ఆశీర్వాదం వలన నాకు ఐశ్వర్యం కలుగునని నమ్మినాడు కాబట్టి వస్తాడు చర్చికి. మా డ్యూటీ పోతే 600 పోతుంది, 600 పోతా, 1000 రూపాయలు పోతా, 1000 రూపాయలు పోతాను వాడు వేరే బ్యాచ్. హలో, ఏ బ్యాచ్ ఇది? ఈ బ్యాచ్ లేక రాను. నిన్ను ఆశీర్వదించి. నెక్స్ట్, నీ నామమును గొప్ప చేయుదును. చెప్పాలి గట్టిగా. ఇక్కడ కూర్చున్నవారు నీ పేరు మీ బంధువుల్లో, మీ గ్రామంలో, మీ వంశంలో ఫేమస్ చేయాలనుకున్నాడు దేవుడు. గట్టి చెప్పండి. మీ వంశములో ఎవరు కాలేదు అంత గొప్పవారు, మీరైతారు అంతే. గట్టి చెప్పండి. నా పేరు తెలియని వారు మా హైదరాబాదులో ఉండకూడదు అనుకోవాలి. ఎంతమంది చేతులు ఎత్తి చూద్దాం, చెప్పండి. నా పేరు తెలియని వాళ్ళు మా గ్రామంలో ఉండకూడదు అనుకో. అక్కడ చెప్పింది అదే అండి. నీ పేరు అంత ఫేమస్ చేసేస్తాడు దేవుడు. అంత లేదు సార్, నాకంత సీన్ ఉందా? నీకు సీన్ లేదనుకున్నావు, నీ ప్రాబ్లము. ఆడ సీన్ ఇస్తున్నాడు అక్కడ. మనకున్న ప్రాబ్లం ఏంటంటే నేను తినడను, కుక్కబట్టి వాడను, ఎంతటి వాడు. మార్చుకో. నీ నామమును గొప్ప చేసేదను. అబ్రాం పేరు ఇప్పుడు వరల్డ్ అంతా ఫేమస్. క్రైస్తవులకు తెలుసు, ముస్లింలకు తెలుసు, యూదులు తెలుసు. అతని పేరు తెలియని వారే లేరు. ఎస్ ఆర్ నో? నీ పేరు కూడా అలా చేయడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. రెడీయా? నేను అనుకుంటా అట్లా. నా పేరు తెలియని వాడు ఇండియాలో ఎవడు ఉండకూడదు. ఆమెను కాదు, నువ్వు చెప్పుకో. నాకు చెప్తావు, నేను చెప్పుకోవాలి. ఆమెను నాకు చెప్తావు. నువ్వు నీ పేరు చెప్పుకోవట్లా. నీ పేరు తెలియని వాళ్ళు ఎవరు మీ గ్రామంలో ఉండకూడదు. నీ నామమును గొప్ప చేసేదను. నెక్స్ట్ పాయింట్ మా. నీవు ఆశీర్వాదముగా నుందువు. గట్టి చెప్పాలా. నీవు ఆశీర్వాదముగా నుందువు అంటే నేను ఆ ఊర్లో ఉన్నాను కాబట్టి, నేను ఆ కాలనీలో ఉన్నాను కాబట్టి రోడ్లు వస్తాయి. అది మీనింగు. నేను ఆ కాలనీలో అక్కడ ఇల్లు దేవుడు ఇచ్చాడు కాబట్టి అంతవరకు బోరు నీళ్లు పడకుండా ఉన్నవి, అంతవరకు నీళ్లు పడకుండా ఉన్నవి నేను ఉన్నాను కాబట్టి, దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు కాబట్టి 50 ఫీట్కి నీళ్లు పడతాయి.
అది మీనింగ్ అక్కడ. నేను అక్కడ వచ్చాను కాబట్టి గవర్నమెంట్ జీవో లేకపోయినా కొత్త జీవో పుట్టిస్తాడు దేవుడు, అది మీనింగ్ అక్కడ. నీకు కాలేజీలో అక్కడ కోర్సు లేదు, కానీ నువ్వు వచ్చినందుకు నీ కోసం కొత్త కోర్సు పుట్టిస్తాడు దేవుడు, అది మీనింగ్ అక్కడ. నమ్మిన వారు అల్లే చెప్పగడిగా. ఏమో సార్ గవర్నమెంట్ ఏమంటుంది? గవర్నమెంట్తో సంబంధం లే, నీకు దేవునితో సంబంధము. నమ్మితే ఇట్లా నమ్మండి. అబ్రహామునుకున్న అతిపెద్ద ఆస్తి ఏంటి చెప్పండి చూస్తాం. గట్టి చెప్పండి, గట్టి చెప్పు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకు నీకు ఏం కావాలంటే విశ్వాసం కావాలా? విశ్వాసం అందరికీ పుడుతుందా, కొందరికి పుడుతుందా? చెప్పాలా, గడి చెప్పాలా? అందరికీ పుట్టదు, కొందరికి పుడుతుంది. ఆ కొందరిలో నువ్వు ఉన్నావా? ఆన్సర్ ఇస్తున్నా, కరెక్ట్ పట్టుకోవాలా. ఎంతమందికి విశ్వాసం పుట్టాలనుకున్న వాళ్ళ చేతులతో? నిజంగా నిజంగా వినుట వలన విశ్వాసము, వినుట క్రీస్తును గుచ్చిన మాట వలన కలుగు. రోమా 10:17 ప్యాషన్ ట్రాన్స్లేషన్ ఉంటుంది ఇంగ్లీష్లో. అది దాంట్లో ఏముంటుందంటే, ఫెయిత్ బర్త్స్ ఇన్ ఎ హార్ట్ దట్ రెస్పాండ్స్ టు ద అనాయింటెడ్ అటరెన్స్ ఆఫ్ ద అనాయింటెడ్ వన్. అంటే అభిషక్తుడైన యేసు క్రీస్తు ద్వారా అభిషక్తమైన మాట విడుదలైనప్పుడు ఏ హృదయము స్పందిస్తుందో ఆ హృదయములో విశ్వాసం పుడుతుంది. ఈరోజు దేవుడు అభిషక్తమైన మాట విడుదల చేస్తున్నవా నమ్ముతున్నవారు హల్లెలూయా చెప్పకటిగా. నమ్మిన ప్రతి ఒక్కరి హృదయం ఈరోజు ఏం చేయాలా? స్పందించాలా. ఎస్ అనాలా, అవును అనాలా. స్పందించినప్పుడు ఏం జరుగుతుందంటే లోపల ఏం పుడుతుంది? చెప్పాలా చెప్పాలా, గట్టి చెప్పాలా. ఎవరికి పుడుతుంది? స్పందించిన వారికా? బాగుంది సార్ మెసేజ్ అని వాళ్ళకా? స్పందించిన వారికి. నాకే నాకే ఆశీర్వాదం, నాకే, అవును నేను కూడా ఉన్నాను, అది స్పందించిన వారికి విశ్వాసం పుడుతుంది. నెక్స్ట్ నానా, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. ఆశీర్వదించిన వారిని చెప్పాలి గట్టిగా. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. ఇక్కడ కూర్చున్న వారు ఎంతమందికి ఓన్ హౌస్ ఉంది? చేతులతో. ఓన్ హౌస్ ఎంతమందికి ఉందండి? సొంత మిల్లు ఎంతమందికి ఉంది? ఇప్పుడు సొంత మిల్లు లేని వారు ఏం చేయాలా? ప్రార్థన చేయాలా? లే వినాలి. ఇక్కడ ఇదే ఒక ప్రాబ్లం ఉంది మన క్రైస్తవులకు, చెప్తున్నా ఇప్పుడు. ఎవరైతే ఇల్లు ఓపెనింగ్ కొత్త ఇల్లు పిలుస్తారో వాళ్ళ ఇంటికి పోయి దేవుడు దీవించును గాక, నీకు ఇల్లు ఇచ్చినందుకు వందనాలు, దేవుని స్తోత్రం, నువ్వు దీవించాల వాళ్ళను, అప్పుడు నీకు కూడా ఇల్లు వస్తుంది. మన వాళ్ళు ఏంటంటే ఇల్లు కొనుక్కుంటే ఇల్లు పిలిస్తే ఎట్లా కొన్నాడో, ఎట్లా వచ్చింది నీకు, ఎట్లా వచ్చింది, మీ అత్తగారు ఇచ్చారా, ఊరికి వచ్చింటుందిలే, అదే నీ ప్రాబ్లం. ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తే నువ్వు కూడా ఆశీర్వదించబడతావు. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు సంఘంలో కారు కొన్నారనుకో, నువ్వు ఏం చేయాలా? అబ్బో ఎంత బాగుందండి కారు, బ్రదర్ సిస్టర్, నేను కూడా ఒక రౌండ్ మీ కారులో కూర్చోవచ్చా అనాలి. కానీ చూసినప్పటి నుంచి కళ్ళు ఇట్లా పెట్టి ఇట్లొచ్చింది అన్నీ అదే, అందుకో రాదు నీకు కారు. ఇల్లు ఉన్నవారిని దీవిస్తే ఇల్లు వస్తుంది, కారు ఉన్నవారిని దీవిస్తే కారు వస్తుంది. చెప్పండి ఎస్ ఆర్ నో? మన క్రైస్తవులకున్న ప్రాబ్లం చాలామందికి అంటే అసూయ. దీవించబడిన వారిని దీవించలేకపోతున్నావంటే నీకు మైండ్లో ప్రాబ్లం ఉంది. అర్థం కాలే నీకు వాక్యం. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే మీకు ఇల్లు ఓపెనింగ్కో, కారు కొత్త కొన్నందుకో, ఇంట్లో ఎంబీబీఎస్ సీట్ వచ్చిందా, ఫారిన్ పోతున్నారా, మంచి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే పోయి దీవించండి వాళ్ళ ఇంటికి పోయి. అల్లు చెప్పండి గట్టిగా. ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించాలా, అప్పుడు మనకు ఆశీర్వాదం వస్తుంది. ఎంతమందికి కావాలి ఆశీర్వాదం చెప్పు. రేపు అంకు లాంటి వారిది ఏం యానివర్సరీ? రేపు 44 సంవత్సరాల యానివర్సరీ. దీవించబడ్డ వారిని దీవిస్తే నువ్వు కూడా దీవించబడతావు. హలో అర్థమవుతుందో చెప్పింది? ఇలా దీవించబడాలని కోరుకోవాలి మనం.
ఇక్కడ కూర్చున్నవారు ఇక్కడ మీకు ఏది లేదో పక్కన అది ఉన్నవారు ఉంటారు. ఏం చెప్పాను నేను? ఇక్కడ నీకు లేదు ఉంది ఒకటి లేదు, కానీ పక్కనే దేవుడు అది ఉన్నవారిని పెట్టింటాడు దేవుడు. ఎస్ ఆర్ నో? ఆరోగ్యం ప్రాబ్లం ఉందా? ఫుల్ ఆరోగ్యం ఉంటూ ఉంటారు పక్కనే. నీకు ధనం ప్రాబ్లం ఉందా? ఫుల్ ధనవంతులు ఉంటారు పక్కనే. ఉద్యోగం ప్రాబ్లం ఉందా? మంచి ఉద్యోగం ఉంటూ. అంటే నీకు అవసరమైన వారు పక్కనే దేవుడు పెట్టింటాడు. వారిని ఏం చేయాలి? నువ్వు దీవించు. అప్పుడు నీకు కూడా ఆ దీవెన వస్తుంది. అట్లా కాకుండా వేరే రకంగా కళ్ళు పెట్టి చూసినామనుకో, ఈ తెలుగులో ఏమంటారా అంటే ఒకటి అంటారు చూడు, కుళ్ళు చూపులు, ఇంకోటి ఏదో తెలుగు వర్డ్ ఇస్తారు. ఇక్కడ కమ్మ ఇటుక పుట్టుకో, ఇక్కడ పెట్టుకో. ఏంది అది? ఏంది అది? ఎందుకు పెట్టుకుంటున్నావు? పెట్టుకో, ఎందుకైనా మంచిది. అదే 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 నీకు ప్రాబ్లం. బయటపడలేను. ఇంకా ఆశీర్వదించబడిన వారికి నల్ల చుక్కలు తెల్ల చుక్కలు అవసరమా? బయటపడలేను. ఇంకా బయటపడు. కాలుకు కడతారు కొంతమంది నల్లది, ఏందో ఏమట్లా డౌట్ ఉంది వాళ్ళకి, ఆశీర్వించబడినామో లేదో, అందుకోసం నల్లదారం తెల్లదారం కట్టుకుంటున్నాను. ఆశీర్వదించమన్న బ్యాచ్ అని డౌట్ ఉంది నీకు. మళ్ళీ ఇక్కడికి వచ్చి స్తోత్రం చేయాలి. నమ్ము ఫస్ట్. ఎవడికి స్తోత్రం చెప్తున్నావు? దేవుడు దీవించాడు నేను ఆల్రెడీ. నల్లదారం తెంపనుంది నీకు. యాక్షన్ చేయొద్దు. నమ్ముతే కరెక్ట్ నమ్ము. ఆశీర్వదించబడ్డావని నమ్ముతే ఆశీర్వదిస్తా వేరే వారిని. నెక్స్ట్ పాయింట్ అన్న. నిన్ను దూషించు వారిని శపించెదను. నిన్ను దూషించు వారిని శపించెదను అంటే నిన్ను ఎవరైనా తిడితే నువ్వు బదులు తిట్టాలా లేదా? గట్టి చెప్పాలా? ఇక్కడ ఎవరైనా తిట్టిన మాటకు 10 రెట్లు ఎక్కువ తిడుతున్నావంటే నీకు ఈ వచనం అర్థం కాలే. ఎవరైనా తిడితే ఎవరు చూసుకుంటారు? వాళ్ళను దేవుడు చూసుకున్నాను. నీకు అర్థం కాలే కాబట్టి తిడతాను. ఎందుకు? పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో కొంతమంది తిడతారు. తెలుసా మీకు? ఆరాధించడం మనకు తెలుసు, కానీ తిట్టడంలో మాత్రం పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో తిడతారు. అందుకోసమే వారి భర్తలు వారి భార్యలు అట్లా ఉంటారు. ఎందుకంటే అంత తిట్టి 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 తిట్టించుకొని. ఇక్కడ ఏం చెప్పేది? అక్కడ నిన్ను దూషించిన వారిని ఏం చేయాలి నువ్వు? ఎందుకంటే ఎవరెంత తిట్టినా నీ మీదకి తిట్టు రాదు. లాస్ట్ టైం కూడా చెప్పా మీకు. లాస్ట్ టైం ఒక స్టోరీ చెప్పా, గుర్తుందా? తిట్లు. అందరూ చెప్పండి. తిట్లు, స్వీట్లు. ఏంటి? తిట్లు, స్వీట్లు. గుర్తుపెట్టుకో. ఎవరైనా తిడితే ఇప్పుడు ఈ కథ గుర్తుపెట్టుకోవాలి నువ్వు. ఏమండి? యేసుబాబు గారు నిలబడండి. అయ్యగారు మీరు నిలబడండి. యేసుబాబు గారు ఇక్కడ సహదేవ్ రెడ్డి స్వీట్ తీసుకున్నాడు. ఏంటి? గట్టి చెప్పు. సహదేవ్ రెడ్డి స్వీట్లు తీసుకున్నాడు. అయ్యగారు మీ పేరు? రాజు గారి ఇంటికి వెళ్ళారు. స్వీట్లు ఎవరు ఇప్పుడు చెప్పండి? యేసుబాబు గారు స్వీట్లు తీసుకున్నారండి. సహదేవ్ రెడ్డి స్వీట్లు తీసుకున్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళారు, రాజుగారింటికి. స్వీట్లు ఎవరివి చెప్పాలా? కరెక్ట్. వాళ్ళ ఇంటికి వచ్చాడు, పలకరించారు. రాజుగారు బాగున్నారా? అందరు బాగున్నారు. అందరికి స్వీట్లు ఇచ్చాడు. ఇప్పుడు ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు స్వీట్లు ఎవరివి? ముందు స్వీట్లు ఎవరివి? ఇప్పుడు స్వీట్లు ఎవరివి? అలానే తిట్లు తిట్టారనుకో, తిట్లు ఎవరివి చెప్పండి? వాళ్ళవి. తీసుకుంటే తీసుకోకు. కొంతమంది తీసుకొని బాగా తీసుకొని మళ్ళా వేరే వాళ్ళకు ఫోన్లో వివరించి మళ్ళా ధ్యానించి రాత్రంతా ధ్యానించి జండుబాం మీద జండుబాం రాసుకుని ఎవరు తీసుకోమన్నారు తెలియదు కాబట్టి నిన్ను దూషించిన వారిని నేను చూసుకుంటా అంటే నువ్వు తిట్టిన మాటలు ధ్యానిస్తున్నావే. వాక్యం ధ్యానించమంటే తిట్టిన మాట ధ్యానించుకుంటారు కొంతమంది. ఇక్కడ హలో, ఇక్కడ ఎవరైనా మీ ఇంట్లో తిట్టారని చెప్పేసి అలుగుతున్నారా? అన్నం తినకుండా స్విచ్ ఆఫ్ చేసుకొని పాస్టర్ గారు అన్నారు, ఆంటీ అన్నారు, ఇంకొకరు ఏదో అన్నారని చెప్పేసి చర్చి మానేస్తున్నావంటే వేరే ప్రాబ్లం ఉంది నీకు. అర్థం కాల వాక్యమో?
అలగడం ఇక్కడ నుంచి ఎవరు చేయొద్దు. ఎంతమంది అలుగుతారు ఇక్కడ? చేతులెత్తు. అలిగేవారు ఎంతమంది ఉన్నారు? ధైర్యంగా చేతులు ఎత్తుతున్నారు. గాడ్ బ్లెస్ యూ. మారతావు ఈరోజు నుంచి? మారాలి. ఎంతమంది మారతారు చెప్పాలా? కొంతమంది వంట చేయను పో. ఇవుడు కోసము ఎందుకంతా అలిగినావు నువ్వు? అర్థం కాలే నీకు వాక్యము. తిట్టిన వారిని బట్టి ఆ మాటలు తీసుకున్నావు కాబట్టి తీసుకోకు. స్వీట్లు తీసుకుంటేనే రాజుగారివి, అట్లనే తిట్లు కూడా తీసుకుంటేనే మనవి. తీసుకోకు. ఆశీర్వాదం తీసుకోమంటే తిట్లు తీసుకుంటున్నావే. ఆశీర్వాదం తీసుకో బ్రదర్. నువ్వు అబ్రాహాం ఆశీర్వాదం తీసుకో. అంత టైం ఉందా? తిట్లు తీసుకునేంత టైం ఉందా నీకు తమ్ముడు? తిట్లు తీసుకునేంత టైం ఉందా? అలగడం అనేది అస్సలు ఉండకూడదు. ఎవరో ఒక మాట అన్నాని చెప్పేసి చర్చికి మానేస్తారు. ఎవరైనా మానేస్తున్నారు ఇక్కడ? బైబిల్ మానేస్తున్నావా? ప్రార్థన చేయడం మానేస్తున్నావంటే నీవు ఈ మాట నీకు అర్థం కాలేదు. నెక్స్ట్ మాట అన్నానా? భూమి యొక్క సమస్త వంశములు, అందరు చెప్పాలా? భూమి యొక్క సమస్త వంశములు అందరు చెప్పాలా? నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా. దేవుని ఉద్దేశం చూడండి. ఒక్క అబ్రాహాం పట్టుకొని భూమిలో ఉన్న వారందరినీ దీవించాలనుకున్నా అంట. ఎంత పెద్ద మనసండి దేవునిది. హల్లెలూయా చెప్పు గట్టిగా. ఆ ఒక్కడివి ఇక్కడ కూర్చున్న వాళ్ళు నీవు ఉంటావా? నీకు అర్థమైందా? చెప్పాలి. నాకు చెప్పే ప్రశ్న. నిన్ను బట్టి మీ వంశము, మీ బంధువులు, మీ కుటుంబము, మీ గ్రామము, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, అక్క బావ, ఊరోళ్ళు, ఆఫీసోళ్ళు అందరినీ దీవించాలని దేవుడు అనుకున్నా ఉన్నాడు. ఆ ఒక్కడిగా నీవు ఉంటావా? గట్టి చెప్పు. ఎస్ అన్న వాళ్ళకు ఈ రోజు నుంచి గొప్ప జీవితం జీవిస్తారు. ఇంకా గట్టి చెప్పాలా? అర్థమవుతుందా? హలో అర్థమవుతుందా? చెప్పాలా? గట్టి చెప్పండి. అర్థమవుతుంది. పక్కన అడగండి. అర్థమవుతుందా? హలో అర్థమవుతుందా? అర్థమైతేనే వస్తా జీవితంలో. ఇప్పుడు అబ్రహామును ఆశీర్వదించాడా? ఆ మాటలు 7 ఆశీర్వాదాలు వేరే వారిని ఆశీర్వదించాడా దేవుడు? చెప్పాలా? ఇప్పుడు ఆ 7 ఆశీర్వాదాలు మనకు కూడా కావాలా వద్దా? ఎంతమందికి కావాలో చేతులు ఎత్తి కరెక్ట్గా. ఇంకా గట్టి చెప్పాలా? ఇంకా గట్టిగా. ఎట్లొస్తాయి? ఆన్సర్ ఇస్తున్నప్పుడు నేను చదువు. ఇప్పుడు గలతీ పత్రిక 3వ అధ్యాయము 13, 14. ఆత్మను గూర్చిన వాగ్దానము. అందరూ చదవాలండి. స్క్రీన్ మీద వచ్చిందమ్మా? స్క్రీన్ మీద వచ్చిందా? స్క్రీన్ మీద వస్తుందా? అందరూ స్క్రీన్ మీద చదవండి. గలతీ 3, 13, 14. ఎస్. చదవండి. ఆత్మను గూర్చిన వాగ్దానము. చదవాలన్నా? అందరు చదవాలా? విశ్వాసము వలన. అందరు చెప్పాలా? విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. చాలు. అబ్రహాము ఆశీర్వాదం అంతా యేసు క్రీస్తులో మనకు కలగాలని దేవుడు యొక్క ప్లాన్. యేసు క్రీస్తులో అబ్రహాము ఆశీర్వాదాలన్నీ మనకు రావాలని దేవుని ప్లాన్. అర్థమైన వాళ్ళ హల్లెలూయా చెప్పు గట్టిగా. యేసు ప్రభును రక్షకుడుగా అంగీకరించి హృదయమందు విశ్వసించి బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరూ ఈ మాట నమ్మాలి. ఏమని? యేసు క్రీస్తును నమ్మాను కాబట్టి అబ్రహాము ఆశీర్వాదాలన్నీ నావే. చెప్పండి గట్టిగా. నువ్వు చెప్పలేకపోతున్నావంటే నీకు లోపల భయం ఉంది. ఈ రోజు నుంచి ఈ మాట ధ్యానించు. ఏమని? యేసు ప్రభువులో దేవుడు ఏర్పాటు చేసిన విధానం ఏంటంటే అబ్రహాం ఆశీర్వచనం అంతా నాకు రావాలని. నెక్స్ట్ అన్నా. క్రీస్తు మన కోసము శాపమై. క్రీస్తు మన కోసము చెప్పాలా? శాపమై. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరందరూ ఒకసారి చూడాలా? నా జీవితంలో చెప్పాలా? అంత శాపము
యేసు ప్రభు పీల్చేశాడు. గట్టి చెప్పండి, ఇంకా గట్టి చెప్పండి, ఇంకా గట్టి చెప్పండి. ఇక్కడ కూర్చున్న వారు నమ్మాలండి. ఈరోజు నమ్ము నాయన, నువ్వు నమ్ము బాబు. నీ జీవితములో, నా జీవితంలో శాపము సంబంధించి అన్ని యేసు ప్రభు పీల్చేసుకున్నాడు సిలువలో. ఆ పీల్చేసుకున్న యేసు ప్రభుని నమ్మా మనము. నమ్మినప్పుడు మన జీవితంలో శాపం ఉండాలా ఉండకూడదా? గట్టి చెప్పండి. శాపముకు సంబంధించిన ఏది కూడా ఒప్పుకోడు. ఏమని చెప్పాలి నోరు? నా జీవితంలో నేను యేసు ప్రభు నమ్మాను కాబట్టి శాపముకు సంబంధించిన ఏది కూడా నా జీవితంలో ఉండేదానికి వీలు లేదని నోరు చెప్పాలి. ఎందుకో గలతీ 3:13 ఉంది. ఇలా నోటితో మాట్లాడే వాళ్ళు కావాలి దేవునికి. అప్పుడే విశ్వాసం ఉంచినట్టు లెక్క, అప్పుడే నీ హృదయం స్పందించినట్టు లెక్క. ఏమని? ఆ వచనములో ఉంది కాబట్టి నా జీవితంలో శాపము ఉండేదానికి ఛాన్సే లేదు. శాపమంతా పీల్చేసుకుంటే మన జీవితంలో ఏం కనపడాలా? ఆశీర్వాదం. అందరు చెప్పండి, ఓన్లీ ఆశీర్వాదము. గట్టి చెప్పాలా? ఓన్లీ ఆశీర్వాదం. గట్టి చెప్పాలా? ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా మన జీవితాల్లో ఓన్లీ ఆశీర్వాదం కనపడతా ఉంటే ఇంత స్థలం ఖాళీ ఉంటుందా? ఎందుకు ఉంది అంటే మన జీవితంలోనే ఇంకా ఏదో సరిగ్గా గ్రహింపు రాలేదు. ఈ రోజు నుంచి మీరు గ్రహింపు తెచ్చుకొని ఈ చర్చిని నిండా మీ ఇంటి వారు, చుట్టుపక్కల వారు, బంధువులతో నింపాల్సిందిగా కోరుచున్నాను. ఆమెన్ చెప్పడం లేదు అక్కడ, గట్టి చెప్పాలి నువ్వు. ఎప్పుడు ఆమెన్ చెప్తావు నువ్వు? ఆశీర్వాదము నీ జీవితములో కనపడేంత వరకు ఈ మాటలు ధ్యానించి పలకాల. 3 విషయాలు చెప్తున్నా ఈరోజు, కరెక్ట్ పట్టుకోవాలి మీరు. లిజన్ ద లాంగ్వేజ్ ఆఫ్ బ్లెస్సింగ్. ఈ ఆశీర్వాదకరమైన భాష వినాల మనం బాగా. రిసీవ్ ద లాంగ్వేజ్ ఆఫ్ దిస్ బ్లెస్సింగ్. ఈ ఆశీర్వాదకరమైన భాషను మనం రిసీవ్ చేసుకోవాలా, పొందుకోవాలా. 3వది, స్పీక్ ద లాంగ్వేజ్ ఆఫ్ దిస్ బ్లెస్సింగ్. ఈ మాటలను, ఆశీర్వదించబడే మాటలను రోజు నువ్వు మాట్లాడాలా. ఇక్కడ ఏదైతే రికార్డ్ చేస్తున్నారో ఈ మెసేజ్ మళ్ళీ మళ్ళీ వినండి. నీ జీవితం మీద నీవే పలకాలి. ఏమని? యేసు ప్రభువులో నా జీవితములో అన్ని ఆశీర్వాదములు, అబ్రహాము ఆశీర్వాదములన్నీ కనపడాలనా లేదా? చెప్పాలా? గట్టి చెప్పాలా? అన్నీ కనపడాలా? కొన్ని కనపడాలనా? తగ్గేదే లేదు. తగ్గుతావా? ఎక్కడైనా కనపడలేదంటే తగ్గిపోతావా? తగ్గిపోతున్నావు అంటే నీ ప్రాబ్లం, అది దేవుని ప్రాబ్లం కాదు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని అబ్రహామును దీవించినట్టే దీవించాలని, ప్రతి ఒక్కరిని దీవించాలని దేవుని కోరిక. ఎంత మంచి దేవుడు మన దేవుడు. 5 విషయాల్లో మీరు ఆశీర్వదించబడాలని ఈరోజు నేను కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. కరెక్ట్ నోట్ చేసుకోండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనము. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చిదినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. గొర్రెలకు జీవమును, అందరు చెప్పండి, అది సమృద్ధిగా కలుగుటకే నేను వచ్చి తిని. యేసు ప్రభు ఇచ్చే సమృద్ధి జీవము 5 రకాల జీవిత కోణములో నేను వివరిస్తా. ఇప్పుడు ఎన్ని రకాలు? నంబర్ 1, సమృద్ధి జీవం మన జీవితంలో శారీరకంగా అనుభవించాలి, ఫిజికల్గా. అబ్రహాము ఆరోగ్యంగా ఉన్నాడా లేదా? ఇక్కడ కూర్చున్న మనము కూడా ఆరోగ్యముగా ఉండటానికి దేవుని చిత్తము. నమ్మిన వారు హల్లెలూయా చెప్పగట్టిగా. పరిస్థితులు ఏదైనప్పటికీ, నీ అనుభవాలు ఏదైనప్పటికీ వాక్యమే సత్యమా, నీ అనుభవం సత్యమా? చెప్పాలా? గట్టి చెప్పాలా? సైతాను మన అనుభవాల్లో అప్పుడు జరిగింది కదా, అట్లా జరిగింది కదా అని నీకేం చేస్తాడు? దేవుని వాక్యము నమ్మనీయకుండా ట్రై చేస్తాడు. నువ్వు చెప్పాల్సింది ఏంటి? నా అనుభవంతో సంబంధం లేదు, దేవుని వాక్యమే నేను నమ్ముతాను. హల్లెలూయా చెప్పగట్టిగా. దేవునికి మానవులంతా ఆరోగ్యంగా ఉండడం దేవుని చిత్తమా కాదా? గట్టి చెప్పండి, నమ్మండి ప్రియులారా.
ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ ఆరోగ్యమునే కోరుకోవాలి. మనం భయపడదు అసలు. ఒక్క వచనం చూపిస్తాను నేను, టైం లేదు కాబట్టి ఒక్క వచనం చూపిస్తా, ఇంకోసారి ఎప్పుడు వచ్చినప్పుడు డీటెయిల్ చెప్తాను నేను. ఒక్క వచనం రాసుకోండి. శారీరకంగా ఏముంది మనకు? 1 పేతురు 2:24 ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. కాదు సరిగ్గా చదువునా. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత అందరూ చెప్పాలా? ఆయన పొందిన గాయముల చేత అందరూ చెప్పాలి. అందరూ చెప్పాలి. ఆయన పొందిన మీరు స్వస్థత నొందితిరి. స్వస్థత నొందితిరి అంటే పాస్ట్ టెన్సా, ప్రజెంట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా? స్వస్థత నొందబోతున్నారా, నొందితిరా? గడి చెప్పండి. గ్రహిస్తున్నావా? నమ్మాలా? నమ్మలేకపోతున్నావంటే నువ్వు పని చేయాలా, నా మైండ్ పని చేయాలా. ఏమని? అక్కడ వాక్యములో నేను అనుభవించే, నాకు నా జీవితంలో నా శరీరములో ఏదైనా ఉందంటే అదంతా కూడా యేసు ప్రభు అనుభవించేశాడు ఆల్రెడీ. శాపం తీసేసుకున్నాడు ఆల్రెడీ. నేను దేం అనుభవించాలా? స్వస్థత. అందరు చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. శరీరమును ఆరోగ్యంగా పెట్టుకోవడము సమృద్ధి జీవుల ఒక ఆశీర్వాదం. మనము భూమి మీద మనం ఎక్కువ కాలం జీవించాలా లేదా? చెప్పాలి గట్టిగా. దేవుని కోసం పని చేయాలంటే శరీరమును ఆరోగ్యంగా పెట్టుకోవాలా లేదా? దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు, నమ్ము. సలహా ఇస్తాడు, నమ్ము. ఆరోగ్య అలవాట్లు ఏదైనా మార్చుకోమంటే దేవుడు మార్చుకో, నో ప్రాబ్లం. క్లాప్స్ కొట్టి గట్టిగా. మనమందరము ఆరోగ్యంగా ఉండాలి. గడి చెప్పు. హాస్పిటల్కు మన డబ్బులు వద్దు, చర్చికి తీసుకురావాలి. హలో, గడి చెప్పాలి. అక్కడ దేవుని సేవలో మన డబ్బులు ఖర్చు పెట్టాలి. నమ్మిన వారు హల్లెలూయా చెప్పు గట్టిగా. ఎందుకు హల్లెలూయా చెప్పినావు? నమ్మితే డబ్బులు అక్కడ పోకుండా ఇక్కడికి వస్తాయి. హల్లెలూయా చెప్పినంత మాత్రం కాదు, డబ్బులు ఇక్కడ రావాలా. ఏ అవసరాలు ఉన్నాయో చర్చికి ఇక్కడ ఇంకా అవన్నీ తీర్చబడాలి. ఎందుకు? అక్కడ పోతున్న డబ్బులు నో, ఇక్కడ రావాలా. ఎందుకు? శరీరము ఆరోగ్యము దేవుడిస్తే, నువ్వు అనుభవిస్తే డబ్బులు అక్కడ పోకుండా ఇక్కడ వస్తాయి లేదా? చెప్పాలి గడిగా. రావాలమ్మా. దట్ ఈజ్ నా ప్రార్థన. క్రైస్తవులు మన వాళ్ళు ఎంతమంది అయితే హాస్పిటల్కు డబ్బులు ఖర్చు పెడుతున్నారో ఆరోగ్యం పొందుకొని దేవుని సేవలో భారతదేశంలో సువార్త ప్రకటించడానికి, చర్చిలు లేని చోట చర్చిలు కట్టడానికి మన డబ్బులు వాడబడాలి. హల్లెలూయా చెప్పు గట్టిగా. నంబర్ 2, ఆత్మీయముగా సమృద్ధి జీవం అనుభవించాలి. లూకా సువార్త 6వ అధ్యాయము 46 నుంచి 49 వచనాలు. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును. ఇప్పుడు చదవాలా? వాడు ఇల్లు కట్టవలెనని, అందరూ చెప్పండి, వాడు ఇల్లు కట్టవలనని ఉండి, ఇల్లు కట్టవలనని ఉండి చదవండి, లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలి ఉండును. 1 minute నానా. లోతుగా తవ్వి. గట్టి చెప్పండి, గట్టి చెప్పండి. మీరు పైన తవ్వాలనుకున్నారా, లోతుగా తవ్వాలనుకున్నారా? ఎవరైతే ఇక్కడ చర్చికి వచ్చే వాళ్ళు సమస్యలు ఉన్నప్పుడే బైబిల్ తెరుస్తున్నావంటే లోతుగా తవ్వే బ్యాచ్ కాదు అది. సమస్య వచ్చినప్పుడే 20 రోజులు ప్రార్థన, 3 రోజులు ప్రార్థన చేస్తున్నారంటే లోతుగా తవ్వే బ్యాచ్ కాదు అది. ఉద్యోగం లేనప్పుడే మీద చర్చికి వచ్చి అయ్యగారు ప్రార్థన చేయండి, అయ్యగారు అమ్మగారు అంటున్నారు, ఉద్యోగం వస్తానే చర్చికి అడ్రస్ లేకుండా పోతున్నా అంటే లోతుగా తవ్వే బ్యాచ్ కాదు అది.
సమస్య నుంచి బయటపడితే చాలు అని నువ్వు చర్చికి వస్తున్నావంటే లోతుగా తవ్వే బ్యాచ్ కాదు నువ్వు. ఆత్మీయంగా ఎందుకు చాలామంది ముందుకు వెళ్ళలేకపోతున్నారంటే లోతుగా వాక్యమును త్రవ్వడం లేదు. బైబిల్ స్టడీకి రండి, ఫాస్టింగ్ ప్రేయర్ రండి, 10 గంటలకు ప్రార్థన అంటే 10 ముందే వచ్చి ధ్యానించండి. ఇలా బైబిల్ను లోతుగా తవ్వి ధ్యానిస్తూ ఉంటే చదువునా బండ మీద పునాది వేసిన వాని పోలి ఉండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున. అందరు చెప్పండి, అది బాగుగా కట్టబడినందున. గట్టి చెప్పండి, అది బాగుగా కట్టబడినందున దాని కదలకపోయేనా. ఇక్కడ కూర్చున్నవారు ఇలా లోతుగా తవ్వి అబ్రహాం మాదిరి తన జీవితంలో ఆశీర్వాదాలు పొందుకున్నట్టుగా మన జీవితములు కూడా ఆశీర్వాదాలు పొందుకునే జీవితంలో జీవిస్తూ ఉంటే కదిలిపోమా? గట్టి చెప్పాలా? చాలామంది క్రైస్తవులు నమ్మినామని చెప్పి, రక్షణ పొందినామని చెప్పి, బాప్తిజం పొందినామని చెప్పి కదిలిపోయినారు చాలామంది. ఎందుకో లోతుగా తవ్వలేదు, బాగుగా కట్టుకోలేదు. ఈ రోజు నుంచి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ లోతుగా తవ్వడం లేదు. ఎవరో ఈ రోజు నుంచి తవ్వండి. బాగుగా ఇల్లు కట్టుకోలేదు, కట్టుకోండి. కదిలిపోకూడదమ్మా. చర్చికి ఎందుకు మానేస్తున్నారు కొంతమంది? ఇంత ప్రార్థన చేసినా జరగలేదు సార్, మా ఇంట్లో ఏం జరగలేదు సార్. ఎందుకు? ప్రాబ్లం ఉంది నీకు, సరిగ్గా కట్టుకోలేను. లోతుగా తవ్వుతే అబ్రహాం ఆశీర్వాదాలు మన జీవితంలో కనపడాలా, ఖచ్చితంగా కనపడాలి. దేవునికి పక్షపాతం లేదు. కరెక్ట్గా పట్టుకోండి. ఈరోజు లోతుగా తవ్వు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నమ్మిన వారు హల్లెలూయా చెప్పు గట్టిగా. బాగుగా కట్టుకున్నప్పుడు ఇల్లు కదిలిపోదు. నెక్స్ట్ 49వ వచనం చదువునా. అయితే నా మాట వినియు చేయనివాడు. ఏంటి? చేయనివాడు. నా మాట వినియు చేయనివాడు అంటే మనసులో చెయ్యాలని ఉందా లేదా? ఆ వచనములో ఉన్నవాడు మనసులో చెయ్యాలని ఉందా లేదా? లేదు. మనసులో చెయ్యాలని లేకపోయినా వింటున్నారు చాలామంది. ఇక్కడ ఎవరైనా ఉన్నారా అలాగా? జాగ్రత్త. చెయ్యడానికి వినాలనా, వినడానికి వినాలనా? చెప్పాలా? ఇది చాలామంది క్రైస్తవులకు ఉన్న ప్రాబ్లం. వినడానికి వస్తున్నావా, చేయడానికి వస్తున్నావా? చెయ్యడానికి వినాలి, అప్పుడే లోతుగా తవ్వుతారు. వీళ్ళు కూడా ఉన్నారు, చేయడానికి మనసు లేకుండా విన్నాడంట. తర్వాత ఏం చదువునా? పునాది వేయక నేల మీద ఇల్లు కట్టువానిని పోలి ఉండును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే. ఎంత బాధ అండి! వడిగా కొట్టగానే అది కూలి పడెను. ఇలాంటి క్రైస్తవులు అనేక మందిని మరలా మనం జీవితంలో కట్టాలని మన ప్రార్థన. ఎవరైతే చర్చిలు మానేశారో, ఎవరైతే కృంగిపోయి సమస్యల్లో, భార్యాభర్తల సమస్యల్లో, డబ్బుల సమస్యల్లో, అనారోగ్య సమస్యల్లో, అప్పుల సమస్యల్లో ఇలా కృంగిపోయి మేము రక్షణ పొందినప్పటికీ మాకు జరగలేదండి, ఏం చర్చికి పోయినామండి, ఏం యేసుప్రభుని కుంగిపోయిన వారు చాలామంది ఉన్నారు. వారందరినీ మరలా మనము లోతుగా తవ్వి పునాది మీద కట్టాల్సిన బాధ్యత మనం తీసుకోవాలనా లేదా? చెప్పండి. మీ ఇంట్లో బంధువుల్లో ఎవరైనా ఈ చర్చిని మానేసి ఉంటే మరలా వారు పిలుచుకురావాలి. నువ్వు మరలా లోతుగా తవ్వి బాగుగా ఇల్లు కట్టుకోవడం సాధ్యమా కాదా? నంబర్ 2 స్పిరిచువల్గా. నంబర్ 3 సంబంధాల పరంగా. 3వది సంబంధాల పరంగా. మనకు దేవుడు మంచి సంబంధాలను తీసుకొని వస్తాడా లేదా? చెప్పాలి గట్టిగా చెప్పండి. సమృద్ధి జీవం ఉండాలంటే మన సంబంధాలు కూడా మంచిగా ఉండాలా. అనవసరమైన వారితో సహవాసం చేస్తున్నారు చాలామంది క్రైస్తవులు. అనవసరమైన వారితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. అనవసరమైన వ్యక్తులతో సంబంధాలు, పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. దెబ్బలు పడుతున్నాయి నీకు. దేవుడు ఏర్పాటు చేసిన వారితో సంబంధాలు పెట్టుకోవాలి మనం. దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. దేవుడు ఆయా వ్యక్తులు మన జీవితంలో పరిచయం చేసినప్పుడు ఆయా వ్యక్తులను దైవిక సంబంధాలుగా మనం తీసుకోవాలి. నమ్మిన వారు హల్లెలూయా చెప్పు గట్టిగా. ఈ సహవాసం మీ అందరికీ దేవుడిచ్చిన దైవిక సంబంధమా కాదా?
ఎంతమంది నమ్ముతారు? హల్లెలూయా చెప్పు గట్టిగా. ఈ సంబంధంలో మీ జీవితాలు కట్టబడుతున్నాయా లేదా? ఆంటీ అంకుల్ సంబంధం దేవుడు ఏర్పాటు చేసే సంబంధమా కాదా చెప్పాలా? వన్య, ఇమానుయేల్, జాషువా వీళ్ళందరూ, షారా వీళ్ళందరూ, డిప్పి వీళ్ళందరూ ఇచ్చిన సంబంధం దేవుడు ఇచ్చిన సంబంధమా కాదా? ఇలా నమ్మాలను. కొంతమందితో ఉన్న సంబంధం సరిగా పెట్టుకోండి ప్రేమైన సోదరి సోదరులారా. ఎంతో బాధపడుతున్నాను నేను. ఎందుకంటే ఎవరూ లేరు కొంతమందికి లోపల బాధ చెప్పుకోవడానికి. భార్యకు చెప్పరు, భర్తకు చెప్పరు, పాస్టర్కు చెప్పరు, అన్నకు చెప్పరు, ఎవరికి చెప్పరు. లోపలనే బాధపడి కృంగిపోయి రకరకాల నష్టపోయేవారు చాలామంది క్రైస్తవులు నాకు తెలుసు. దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, దేవుడు నీకు ఏర్పాటు చేసే సంబంధాలను గౌరవించండి. వారితో సంబంధం పెట్టుకొని హృదయపూర్వకంగా ఒకరో ఇద్దరో నీ బాధ చెప్పుకోవడానికి ఒకరన్నా ఇద్దరన్నా ఉండారనా లేదా? చెప్పాలా? ఎవరు లేరా? నీకు ప్రాబ్లం ఉంది. నీకు ఖచ్చితంగా దేవుడు మంచి సంబంధాలు ఇస్తాడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్పు గట్టిగా. దేవుడు దృష్టిలో మంచి సంబంధాలు కూడా సమృద్ధి జీవంలో ఒక భాగమే. మంచి సంబంధాలు మనం ఆనందంతో గడపాలా. ఎప్పుడు కొట్లాడుతూ ఉండే సంబంధాలు కాదు, మంచి సంబంధాలు పెట్టుకోవాలా. 4వ పాయింట్, ఇమోషనల్, మానసికంగా భావోద్రేకాల పరంగా కూడా మనం ఆనందంగా ఉండాలా లేదా? చెప్పండి. చీటికి మాటికి కోపపడతా, షార్ట్ టెంపర్ ఎవరైనా ఉన్నారు ఇక్కడ? దయచేసి మానేసుకోండి. యేసు ప్రభు నీకు సమృద్ధి జీవం ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. మంచి ఎమోషన్స్ ఉండాలా, మనకు సంతోషముతో ఉండాలా, నవ్వుతూ ఉండాలా, ఒకరు ఒక మాట అన్న ఓపిక కలిగి ఉండాలా. అటువంటి జీవితం కూడా సాధ్యమా కాదా చెప్పాలా? సమృద్ధి జీవం మానసికంగా కూడా అనుభవించాలా. లాస్ట్ ఒక పాయింట్ చెప్తున్నా నేను, ఫైనాన్షియల్గా కూడా సమృద్ధి జీవం ఉండాలా. నమ్మిన వాళ్ళు చెప్పు గట్టిగా. ఎంతమందికి ఆశీర్వదించబడిన స్థితిలో ఉండాలనుకున్నారు చెప్పాలా? ఫైనాన్షియల్గా ఆశీర్వదించబడిన స్థితిలో ఉండాలా లేదా? మనము ఒక వచనం చూపించేస్తాను నేను. 2 కొరింథీ 8:9. 2 కొరింథీ 8:9. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా అంటే ఆయన మన శాపం తీసుకున్నాడని నమ్ముతున్నారా? చెప్పండి. శాపం తీసుకున్నప్పుడు మనలో ఏం కనపడాలా? ఆశీర్వాదమే కనపడాలా. ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఎవరు దరిద్రుడాయను? చెప్పండి. యేసు ప్రభు దరిద్రుడైన వారు అని నమ్మిన వారు చేతులు ఎత్తాలి కరెక్ట్గా. యేసు ప్రభు దరిద్రుడాయన నమ్మిన వారు చేతులు ఎత్తండి. గట్టి చెప్పాలా? చేతులు ఎత్తు కరెక్ట్గా. యేసు ప్రభు దరిద్రుడయ్యాడని నువ్వు నమ్మితే ఖచ్చితంగా నువ్వు ఏమైనావు ఇప్పుడు? చెప్పాలి గట్టిగా. ధనవంతుడవే. ఇక్కడ కూర్చున్న వారు మీ బ్యాంక్ బ్యాలెన్స్ చూసి, బంగారం ఎంత ఉందో చూసి, ప్లాట్లు ఎంతో చూసి ధనవంతుని అనుకున్నావంటే నీకు ప్రాబ్లం ఉంది. వాక్యములో ఉంది కాబట్టి నేను ధనవంతున్నే. అందరు చెప్పాలి గట్టిగా. యేసుక్రీస్తులో నేను ధనవంతున్నే. చెప్పాలి గట్టిగా. 2 కొరింథీ 8:9 ప్రకారం ఆ యేసుక్రీస్తు కృప నేను ఎరిగినాను కాబట్టి, ఆయన నా శాపం తీసుకున్నాడు కాబట్టి యేసుక్రీస్తులో నేను ధనవంతున్నే. ఈ రోజు నుంచి మీరు పలకండి 5 రకాల ఆశీర్వాదములు, అబ్రహాం పొందిన ఆశీర్వాదాలన్నీ మన జీవితంలో కనపడడానికి ఈ రోజు నుంచి ప్రారంభం చేయండి. నమ్మిన వారు హల్లెలూయా చెప్పు గట్టిగా. ఒక్కసారి కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తు. అబ్రహాము ఆశీర్వాదాలన్నీ మనకు రావాలని ఆయన కోరిక. నీ కోరిక కూడా అదేనా సోదరి సోదరుడా? అన్ని విషయములు ఆశీర్వదించండి అబ్రాహామును. నీకొద్దా? యేసు ప్రభువులో అన్ని ఆశీర్వాదాలు ఇవ్వడానికి దేవుడు రెడీ అవకాశం ఇచ్చేశాడండి. నువ్వు గ్రహిస్తే రిజల్ట్ చూస్తావు. ఈ రోజు నుంచి ఈ మాటలు ధ్యానించి పలుకుతా ఈ మాటలే విని నా జీవితంలో కూడా కనపడాలని నేను ఈ రోజు నుంచి పట్టుకుంటే ఖచ్చితంగా రిజల్ట్ చూస్తావు.
గ్లోరీ జీసస్. హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధాత్మదేవా మీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం. అత్యున్నత సింహాసనం మీద ఆశీర్వడానికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ దినవర్తమానం అందించినటువంటి నీ దాసుని యేసుక్రీస్తు నామములో ఇప్పుడు చెప్పినటువంటి ప్రతి వాక్కును ఈ నీ దాసుని జీవితంలో అది వర్ధిల్లి ఆశీర్వదించబడును గాక. యారిది శకియోత మా కుశలది ఎదరికియా మా కుశలదికియా. ఈ మైక్ శబ్ద తరంగాల ద్వారా ఎంతమంది అయితే ఈ యొక్క వాక్కును విన్నారో వారి జీవితంలో సమృద్ధి ఆశీర్వాదములు కలుగును గాక. యాంగాధర శలిదికి యోత మా కుశలది. జీవం గల తండ్రి, జీవాధిపతినికి స్తోత్రం చెల్లిస్తున్నాం. పునరుత్థానుడమైనటువంటి నా దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మహా ఆశ్చర్యకరుడానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మహా అద్భుతకరుడానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. సుతుల మీద ఆశ్రయడానికి వందనాలు చెల్లిస్తున్నాం. దయగల నా తండ్రికి స్తోత్రం చెల్లిస్తున్నాం. రాజులకు రాజువైనటువంటి నా దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, మా యొక్క జీవితంలో ఈ యొక్క వాక్కు విన్నటువంటి దానిని బట్టి సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదములు పొందుటకు మీరు చూపిన గొప్ప కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క లైవ్లో చూస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా అదే రీతిగా మీరు దీవించి ఆశీర్వదించినందుకు కూడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ పునరుత్థాన ఉదయకాలం మందు మరొకసారి మీ పాదములను బట్టి బ్రతిమలాడుచున్నాను. ఈ దినము రాలేకపోయినటువంటి వారిని మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాయన. అయ్యా స్తోత్రం తండ్రి. మహిమ కలిగిన రారాజ్యాధికారం కలిగినటువంటి దేవుడు, నీ దాసులు చేసినటువంటి ఉద్యోగములను, వ్యాపారములను, వారి ప్రయాణములను, నా ప్రభువా వారి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలపైన అత్యధికమైన విజయాన్ని కలిగచేసి మీరే మహిమ ఘనత ప్రభావాన్ని పొందమని ఈ నామం బట్టి మరొకసారి మీ శక్తిగల నామాన్ని కీర్తించుటకు, ఆరాధించుటకు, స్తుతించుటకు ప్రభువా మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. రాజులకు రాజు అయినటువంటి నా దేవా, ప్రభులకు ప్రభు అయినటువంటి నా తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ యొక్క అధ్యక్షతలో, మీ ప్రసన్నతలో ఈ యొక్క కార్యములన్నీ కూడా జరిపించినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ కృపగల నామాన్ని కీర్తిస్తూ మహింపరుస్తూ మీ ప్రతి దీవెన మా పైనుంచి శాపమును తొలగించినందుకు మీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం. మీకు మీ అంగాద నా దొరిసిలిదికి యోత మా సరిది. ప్రభువా, ఎవరైతే ఈ వాక్కును సరి చేసుకొని వారి హృదయంలో భద్రపరుచుకుంటారో వారిని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు, ప్రభువు యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మన్యూజ్ఞ సహవాసం ఇక్కడ చేరిన మనకును, దేవుని ప్రేమించి ప్రతిబిడకును, లైవ్లో చూస్తున్నటువంటి వారికి, ఈ దినవర్తమానం అందించిన దాసునికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయ్యునుగాక. ఆమేన్. ఆమేన్.